హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఒకే రోజు 3 టెంపుల్స్కి వెళ్ళామని. దానికి కంటిన్యూషన్ అండి. ఆ రోజు లెంత్ ఎక్కువైపోతుందని ఒక్క వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కటే పోస్ట్ చేశాను. సో అదే రోజు మేము ఇంకో గుడికి కూడా వెళ్ళాము. అది ఏ గుడి అంటే తాళ్ళాయిపాలెంలో ఉన్న శైవ క్షేత్రం, కోటిలింగాల క్షేత్రం అంటారు. ఇక్కడ శివుడు చతుర్ముఖుడుగా దర్శనమిస్తాడు. అంటే 4 వైపులా ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము, తూర్పు ముఖం, ఇంకా పడమర, ఇలా మొత్తం 4 ముఖాలతోని మనకి దర్శనమిస్తాడనమాట. మంచి నల్ల గ్రానైట్ మీద చెక్కబడి ఉందన్నమాట శివలింగాలు. చాలా చాలా బాగుంటుంది ఈ గుడి. సో ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ కరకట్ట రోడ్డులో వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా కూడా చామంతి, బంతిపూల తోటలు, అరటి తోటలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాల మధ్యలో ఈ గుడి అయితే ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఈ గుడికైతే వద్దాం అనుకుంటున్నామండి, కానీ ఇప్పటికి కుదిరింది. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా, అలాగే శివుడు ఆజ్ఞ ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలమండి. సో ఆ శివయ్యే మమ్మల్ని ఈరోజు రప్పించుకున్నాడని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా ఈ గుడిని విజిట్ చేశారా? నాకు కామెంట్ చేయండి. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ గుడి గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ శివరాత్రి, మాస శివరాత్రిలోని ప్రతి నెల కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు చాలా చాలా ఘనంగా జరుగుతాయి. ఇదిగోండి ఎంట్రన్స్ మహాద్వారం అనమాట. ఇక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి మీకు, ఇక్కడ కూడా ప్రతిరోజు అన్నప్రసాదాన్ని పెడతారు. ఈ పీఠాధిపతి మహాశివస్వామి గారు అనమాట. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆయన్నైతే మేము ఆ రోజు మీట్ అవ్వలేకపోయామండి, మాకు టైం సరిపోలేదు. సో గుడి లోపలికి వెళ్తున్నాము. మెయిన్ ధ్వజస్తంభం అది కూడా చాలా బాగుంది. స్వామివారి గర్భాలయానికి 2 వైపులా, ఒకవైపు వినాయకుడు, ఇంకోవైపు కాలభైరవ స్వామి ద్వారపాలకులుగా ఉన్నారు. ఇదిగోండి చతుర్ముఖుడుగా మనకి శివుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ఎన్నో వేల లింగాలండి, అంటే మొత్తం 1 కోటి లింగాలు అనమాట ఇక్కడ ఉంటాయి. ఇంకా కింద వచ్చేసి స్వామివారి స్ఫటికలింగాలు ఉంటాయి అన్నమాట. ఆ స్ఫటికలింగాలు చాలా బాగున్నాయి. ఇంకా విశేషంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ ప్రత్యంగిర అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి. ఇది మేడ మీద అనమాట. ఇక్కడ బాణలింగాలు, కోటిలింగేశ్వర ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి. మనం మనసులో ఏదైనా అనుకొని ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. సో ఆ లింగాన్ని ప్రతిష్ఠించాలంటే చాలా చాలా నియమ నిబంధనలు నిష్టగా చేయాలి. అది ఎలా చేయాలి ఏంటంటే ఇక్కడ పంతులు గారిని అడిగితే చెప్తారు. ఇంకా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మన నక్షత్రానికి ఏ నక్షత్రానికి ఆ చెట్లు అయితే నాటి ఉన్నాయండి. సో అవి కూడా మేము చూసుకున్నాము. ఇంకా ప్రత్యంగిర అమ్మవారి గుడి అయితే ఇక్కడ ఇలా ఉంది. శ్రీచక్ర అర్చనలు, కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ గంటను 12 సార్లు మోగించడం వల్ల మనకి ఏదైనా కోరిక తలుచుకున్నట్టయితే ఆ కోరిక ఖచ్చితంగా జరుగు తీరుతుందంటండి. ప్రత్యంగిర అమ్మవారికి ఎండుమిరపకాయల దండలు, నిమ్మకాయ దండలు ఇవే వేస్తారటండి. చాలా పవర్ఫుల్ అనమాట ప్రత్యంగిర అమ్మవారు. హోమం కూడా ఎండుమిరపకాయలతోనే చేస్తారంట. నేనైతే అమ్మవారిని ఫస్ట్ టైం చూడటం అలా ఎండుమిరపకాయల దండలతోనే. సో ఇదిగోండి ఇక్కడ నేను రాశి ప్రకారంగా చెట్లను చూపిస్తున్నాను. ఇందులో మీ రాశి ఏమైనా ఉందేమో చూసుకోండి, మీ నక్షత్రం. సో ఇంకా ఈ గుడి గురించి ఇక్కడ ఒక గైడ్ కూడా మనకి వివరించడానికి ఉంటారండి. సో ఆయన కూడా మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో నేను వీడియో కూడా తీసాను, అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వాస్తు పురుషుడు కూడా ఉంటాడండి. వాస్తు పురుషుడు చుట్టూ 12 సార్లు ప్రదక్షిణం చేసినట్లయితే మన ఇంట్లో ఏమైనా కొత్త ఇంట్లో కానీ ఏదైనా వాస్తు దోషాలు ఉంటే పోతాయంట. సో మేము అది కూడా చేసుకున్నాము. ఇంకా డీటెయిల్డ్గా ఈ గుడి గురించి ఇప్పుడు ఒక ఆయన మనకి గైడ్ వివరిస్తారు. మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో ఈ గుడికి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పటికే మాకు 1:30 అయిపోయిందండి. సో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా మీకు నేను డీటెయిల్డ్గా చూపించలేకపోయాను అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా చాలా డీటెయిల్డ్గా వీడియో తీసి షేర్ చేస్తాను ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇక్కడ ఒక ఆయన ఈ గుడి గురించి చాలా డీటెయిల్డ్గా వివరించారండి. ఆ వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను నేను. సో నన్నైతే మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారు అనమాట. ఆవిడ ప్రత్యంగిర అంటే మనకి ప్రతిపక్షంగా ఉండేటటువంటి ఎలాంటి శత్రువునైనా తగ్గేలాగా చేస్తుంది. అంత స్పైసీ అమ్మవారు. అల్లం వెల్లుల్లిపాయలు, లవంగాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, దాచిన చెక్క, సొంటే ఘాటైన పదార్థాలతో అక్కడ అమ్మవారికి హోమం చేస్తూ ఉంటారు. అమ్మవారికి ప్రసాదం కూడా ఆవకాయ అన్నం, పండు మిరపకాయ అన్నాన్ని ప్రసాదంగా పెడతారు. అలంకారం కూడా ఎండుమిరపకాయల దండలు, వెల్లుల్లిపాయల దండల్ని ప్రతిష్ట. అమ్మవారి స్వయంభూ కూడా ఉంది లోపల. ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ గంటలు ఉంటాయి. ఈ రాశిని బట్టి గంటని 12 సార్లు మోగించాలి. అలా గంట మోగిస్తే మన మనసులో ఉన్న కోరిక శబ్దం ద్వారాగా వింటుంది. శబ్దస్వరూపిణి, శివపార్వతుల మానస పుత్రిక. అమ్మవారి ఉచ్చ విగ్రహము ప్రతి నెల పౌర్ణమి పూట చంద్రుడి కిరణాలు తాకే విధంగా శ్రీచక్ర ప్రతిష్ట. 64 శిరస్సులతో అమ్మవారు. అష్టకాల భైరవులు అక్కడ సెక్యూరిటీ గార్డ్గా ఉంటారు. అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. లోపల మూల విరాటు. ఈ ఆలయం ఈ విధంగా ఇక్కడ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలి అంటే చాలా సాధన చేసిన వాళ్ళు, స్వామీజీలు, పీఠాధిపతులు వాళ్ళు మాత్రమే ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేయగలరు. అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా, ఎక్కడైనా శివాలయానికి వెళ్తే 9 నవగ్రహాలు ఒక దగ్గర ఉంటే ఇక్కడ ఏ గ్రహానికి ఆ గ్రహం ఆలయం ఉంటుందన్నమాట. మన ధర్మపత్ని, అధిష్టాన దేవత, ప్రత్యర్థ దేవత, వారి గురువు, ఈ గ్రహానికి ఇష్టమైన రంగు, ఈ గ్రహానికి సంబంధించి చెట్లు. చంద్రుడికి మోదు చెట్టు, శుక్రుడికి మేడి చెట్టు, శనేశ్వరుడికి జంబు చెట్టు, అలా విడివిడిగా ఉంటాయి. అట్లాగే ఇక్కడ నక్షత్రవనం. మీ నక్షత్రాన్ని బట్టి మొక్కలు ఉంటాయి. 27 నక్షత్రాలకి 27 చెట్లు. వాస్తు పురుషులు. ఈ ఆలయానికి 7 ధ్వజస్తంభాలు ఉంటాయి. 7 ధ్వజస్తంభాలు. 4 ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, అటొకటి అటొకటి అటొకటి. 4 ద్వారాలు ఉంటాయి. ప్రథమ ద్వారానికి బ్రహ్మ, విష్ణువు, యమధర్మరాజు, శనేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గర్భమంతుడు, నారదుడు, తుంబురుడు. 4 యుగాలకి 4 శివలింగాలు ఉంటాయి. కృతయుగ పాదరసలింగం, మెక్యూరి శివలింగం, త్రేతాయుగ రత్నలింగం, మయూరి నీలంతో ఉంటుంది. నెమలి కంఠం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద్వాపరయుగ స్ఫటికలింగం, కలియుగ పంచలోహాలతో ఉన్నటువంటి సంకల్పలింగేశ్వర స్వామి. మనం ఇక్కడికి ఏ సంకల్పంతో అయితే వస్తామో సంకల్పం నెరవేరుతుంది. ఇది మొత్తం కూడా యంత్రక్షేత్రం. తర్వాత మంత్రం, తర్వాత తంత్రం. మంత్రం, యంత్రం, తంత్రం 3 కలిపి శైవక్షేత్రం, కోటిలింగాలు అన్నమాట. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎవరికి వెళ్తే ఆత్మలింగం, రుద్రాక్షలింగం, సువర్ణలింగం, కాళికాదేవి, కాల్భైరవుడు, నవపాషాణలింగం, ద్వాదశ జ్యోతిర్లింగం. ఎన్నేళ్ళు అయిందండి ఇది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. శివరాత్రికి అప్పుడు ఉత్సవాలు చేస్తారండి. బిల్డింగ్ ఉంది కదా, అదే భారతమాత విగ్రహం. ఓకే ఓకే.